నమస్తే పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ బిర్యానీ యాప్స్. నన్ను ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి నా పేరు భవ్య, నా ఛానల్కి వెల్కమ్. ఒకసారి ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని చెక్అవుట్ చేయండి. ఇన్ కేస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ పాటికి మీరు అందరూ చూస్తుంటారు, నేనైతే ఇండియా వచ్చినాను. సో ఇప్పుడైతే నేను నా బ్యాగ్స్ ప్యాక్ చేసుకుందాం అనుకుంటున్నా. నా ఫ్లైట్కి అయితే ఇంకా 3 days ఉంది. అసలు ఇంత టైం వరకు అంటే నా ఫ్లైట్కి ఇంకా 3 days ఉంది అన్నంత వరకు కూడా నేను బ్యాగ్స్ ప్యాక్ చేయకపోవడం అయితే దిస్ ఇస్ సో నాట్ మీ. యూజువల్గా అయితే ఒక 1 week ముందు నుంచి నా హంగామా నడుస్తుంటుంది అనమాట. బ్యాగ్లో థింగ్స్ పెట్టడం, తీయడం, ఇది పెట్టుకోవాలి, అది పెట్టుకోవాలి, అది మర్చిపోతున్నా, ఇది మర్చిపోతున్నా అని చెప్పి మొత్తం గోల చేస్తాను. నేను వచ్చేటప్పుడు అట్లనే అయింది. చిన్న వెకేషన్స్ అయినా నా హంగామా అట్లనే ఉంటుంది. ఏమన్నా మర్చిపోతానేమో అని సగం ఆలోచిస్తుంటాను నేను. ఇంక ఇట్లాంటివంటే నా ఆలోచనలు అక్కడ ఎక్కడనో ఉంటే ఏది మర్చిపోతున్నాను, ఏది వదిలేస్తున్నాను, ఏది తీసుకెళ్ళట్లేదు, అది తీసుకెళ్ళట్లేదు అని చెప్పి. ఇక్కడ ఒక చిన్న డిస్క్లైమర్, ఇల్లంతా అయితే కొంచెం మెస్సీగా ఉంది. అంటే లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి షాపింగ్ కోసం వెళ్ళి ఆ థింగ్స్ అన్ని తీసుకురావడం, డబ్బాస్ అవన్నీ అట్లనే ఉన్నాయి. అవన్నీ క్లీన్ చేయలేదు. వన్స్ ప్యాకింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒకేసారి మొత్తం క్లియర్ చేసుకుందాం అని అనుకున్నాము. సో డోంట్ మైండ్ దాట్. ఇంకిప్పుడైతే డిలే చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ చూడండి అసలు ఎంత మెస్సీగా ఉందో. వస్తువులన్నీ తీసుకురావడం, ఇందులో వేయడం, తీసుకురావడం, ఇందులో వేయడం. ఇప్పుడు ఇక్కడ నుంచే స్టార్ట్ చేద్దాం మెల్లిమెల్లిగా ప్యాకింగ్ చేయడం. సర్దేటప్పుడు ఈజీగా అర్థం అవ్వాలని చెప్పి ఫస్ట్ ఆ డబ్బాలన్నీ తీసుకొచ్చి హాల్లో పెట్టినాను. ఈ పెద్ద డబ్బాలన్నీ మేము కాస్కోకి గ్రోసరీస్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చినవి, డైరెక్ట్ గా స్టోర్ లో నుంచి తీసుకొచ్చినవి, ఆన్లైన్ లో ఆర్డర్ చేసినవి. బేసికల్ గా నేను ఇండియాకి తీసుకెళ్లాల్సిన సామాన్లన్నీ తీసుకొచ్చి ఈ డబ్బాలలో పెట్టేసిన. అమ్మ బాబోయ్, అసలు ఆ సామాన్లు కొనడానికి నాకు ఎంత కష్టమైందో. అంటే ఫస్ట్ టైం వెళ్తున్నా కదా, అసలు వాళ్ళకి ఏం తీసుకెళ్ళాలి, ఏం తీసుకెళ్లొచ్చు అనేది కూడా తెలియలేదు. ఎన్ని గణం వీడియోస్ చూసినాను నేను యూట్యూబ్ లో. ఇట్లా ప్యాకింగ్ వీడియోస్ అండ్ ఐడియాస్ కూడా షేర్ చేస్తూ ఉంటారు కదా, యూఎస్ నుంచి ఇండియాకి ఫ్యామిలీ కోసం ఏమేమి తీసుకెళ్లొచ్చు అని చెప్పి. సో అలాంటివి చూస్తే నన్ను ఏమైనా ఐడియా వస్తుందేమో అని మస్తు వీడియోస్ చూసేసిన. అందులో మెజారిటీ ఉంటే చాక్లెట్స్, లేదా హ్యాండ్ బ్యాగ్స్, లేదంటే ఏదైనా ఎలక్ట్రానిక్ ఐటమ్స్, మెడిసిన్స్ ఇలాంటివే ఉన్నాయి. అవన్నీ నేను ఆల్రెడీ తీసుకున్నాను. అవి కాకుండా ఇంకే ఉండవని అర్థమైంది నాకు వీడియోస్ చూసిన తర్వాత. ద థింగ్ ఈస్, నేను ఫ్యామిలీ కోసం ఏం తీసుకెళ్లాలని ఆలోచిస్తూ నేను యాక్చువల్గా ఎప్పటి నుంచో ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్లాలనుకున్న ఐటమ్స్, అంటే నేను ఫస్ట్ ఇండియా నుంచి యూఎస్కి తెచ్చుకున్నాను అనుకోండి. అవి నాకు అవసరం లేదు అనిపించింది. సో అవి నేను రిటర్న్ తీసుకెళ్లి ఇంట్లో ఇచ్చేద్దాం అనుకున్నా. అవి ప్యాక్ చేసుకోవడమే మర్చిపోయినా మొత్తానికి. అసలు కామెడీ ఏంటంటే ఆ విషయం నాకు నేను రిటర్న్ యూఎస్ రావడానికి షాపింగ్ చేసేటప్పుడు గుర్తొచ్చింది. బానే తొందరగా గుర్తొచ్చింది కదా అని నవ్వుకున్నాం. ఇక్కడ ప్యాకింగ్ కి నేను ఆ డబ్బాస్ లో పెట్టినా కదా, అవన్నీ ఎట్లా పడితే అట్లున్నాయి. అంటే తీసుకొచ్చినట్టు జస్ట్ ఆ డబ్బాస్ లో పెట్టేసిన. సో ఫస్ట్ ఆ డబ్బాస్ ని సార్ట్ చేసిన. అంటే చాక్లెట్స్ అన్ని ఒక దాంట్లోకి, బ్యాగ్స్ ఒక దాంట్లోకి, బట్టలు ఇంకొక సైడ్ కి, అట్లా సపరేట్ గా పెట్టినా అనమాట. సో దట్ నేను ప్యాక్ చేసుకునేటప్పుడు ఈజీగా అర్థమవుతుంది నాకు ఏది ఎక్కడ పెట్టాలి అని. సో ఫస్ట్ తీసుకెళ్లాల్సిన సార్ట్ చేసిన కదా, ఇప్పుడు ఆల్రెడీ నా బ్యాగ్స్ లో ఉన్నవన్నీ తీసి సర్దాలన్నమాట. నేను తీసుకెళ్లే బ్యాగ్స్ నిండా బట్టలే ఉన్నాయి. ఇందులో మొత్తం ఇండియన్ వేరే ఉన్నాయి అనమాట. కుర్తీస్, శారీస్, లెహెంగాస్ ఇట్లాంటి అన్ని నేను బ్యాగ్స్ లోనే పెట్టినాను. సో ఇప్పుడు తీసుకెళ్లాల్సిన సామాన్ పెట్టడానికి ఉన్న సామాన్ అంతా తీయాలి కదా, దానికోసం కాస్కో నుండి డబ్బాలు తీసుకొచ్చినాం అనమాట, స్టోరేజ్ వి. సో ఇప్పుడు ఈ బట్టలన్నీ నేను ఆ స్టోరేజ్ బిన్స్ లో పెట్టేస్తున్నా. ఎందుకో తెలియదు కానీ ఒక స్టోరేజ్ బిన్ సరిపోతుంది అనిపించింది 2 బ్యాగ్స్ కి కలిపి. సో ఒకటి పట్టుకొచ్చినాం. తీరా సర్దుతుంటే అర్థమైంది ఒక బ్యాగ్ లో ఉన్న బట్టలకి కూడా సరిపోదు ఒక స్టోరేజ్ బిన్ అని. సో ప్రస్తుతానికి పట్టినని పెట్టేసి ఆ లోపు నా హస్బెండ్ కి కూడా అడిగినా అనమాట ఇంకో 2 డబ్బాలు తీసుకురమ్మని. ఇండియాలో బీర్వాలో నుంచి బ్యాగ్ లోకి, మళ్ళీ ఆ బ్యాగ్ ని ఇండియా నుంచి యూఎస్ కి, మళ్ళీ యూఎస్ కి వచ్చిన తర్వాత బ్యాగ్ లో దాన్ని అలా పెట్టి స్టోర్ చేసి, ఇప్పుడే బ్యాగ్ లో నుంచి స్టోరేజ్ బిన్ లోకి సర్దుతున్నా గానీ బట్టల్ని ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా వేసిందో లేదు వాటిని. అసలు వచ్చే ముందు నా ఇమాజినేషన్ ఎట్లుండే అంటే, నా ఇమాజినేషనే కాదులేండి మాట్లాడే, అంటే నా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరితో మాట్లాడినా చెప్పేది ఒకటే, అసలు ఇండియా లెక్కనే ఉంటది, ఎన్ని గణం మన ఇండియన్ ఈవెంట్స్ జరుగుతాయో, ఫెస్టివల్స్ అని అవి ఇవి ప్రతి ఒక్కటి సెలబ్రేట్ చేసుకుంటారు, వాటన్నిటికీ తిరగాల్సి వస్తుంది. సో మంచిగా ఫుల్ ఎథ్నిక్ వేర్ తీసుకొచ్చుకో అని చెప్పినారు నాకు. వాళ్ళు చెప్పిరన్నది ఒకటే కాకుండా నేను యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో చూసినప్పుడు కూడా ప్రతి ఒక్కటి సెలబ్రేట్ చేస్తారు, ఇక్కడ ఈవెంట్ జరుగుతుంది, ఆ ఈవెంట్ జరుగుతుంది అని చెప్పి మస్తు చూసిన. సో ఐ థాట్ దట్స్ ట్రూ. అట్లా ఆలోచించి నా దగ్గర ఉన్నవి కొన్నవి అన్ని తీసుకొచ్చేసిన నేనైతే ఎథ్నిక్ వేర్. తీరా వచ్చిన తర్వాత రియలైజ్ అయినా ప్రతి దగ్గర ఒకేలా ఉండదు, ప్రతి చోట్ల చెయ్యరు ఇవన్నీ అని. ఇన్ కేస్ అలాంటి ఈవెంట్స్ ఏమైనా జరుగుతున్నా కమ్యూనిటీస్ లో లేకుండా, అసలు కాంటాక్ట్స్ ఏవి లేకుండా ఆ ఇన్ఫర్మేషన్ మన వరకు రావడం అయితే కష్టమే. అలాంటి ఈవెంట్స్ కి అయితే ఇప్పటి వరకు నేను ఒక్కటి కూడా వెళ్ళలేదు. సో నేను ఎథ్నిక్ వేర్ వేసుకునేది అయితే పండగలకి మాత్రమే. అండ్ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత అయితే కొన్నిసార్లు వీడియోల కోసం కూడా వేసుకున్నా. యూఎస్ నుంచి ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు నాకు కొంచెం కామెంట్స్ లో చెప్పరా, అంటే అసలు అలాంటి ఈవెంట్స్ జరుగుతున్నాయని దాని ఇన్ఫర్మేషన్ అంత బేసికల్ గా ఎట్లా తెలుస్తుంది, ఎక్కడి నుంచి తెలుస్తుందో అనేది. ఏమైనా హెల్ప్ఫుల్ కామెంట్స్ వస్తే 2025 లో ట్రై చేస్తా. యూజువల్ గా నాకు సర్దడం, ఆర్గనైజ్ చేయడం ఇట్లాంటివన్నీ అంటే మస్తు ఇష్టం. బట్ ఎందుకో ఒక్క డబ్బా సర్దగానే మస్తు తలిచిపోయినా. ఇక ఫస్ట్ ఒక బ్యాగ్ లో నుంచి ఎథ్నిక్ వేర్ అంటే లెహెంగాస్ అండ్ శారీస్
అలాంటివన్నీ తీసి ఆ డబ్బాలో పెట్టేసిన కదా. ఇప్పుడు అందులోకి నేను ఇండియాకి తీసుకెళ్లే బట్టలు అయితే వేస్తున్నాను. అంటే పప్ప కోసం, మామయ్య గారి కోసం, మరిది గారి కోసం తీసుకున్నాం కదా, సో అవన్నీ పెట్టేస్తున్నాను ఈ బ్యాగ్ లోకి. అంటే వన్స్ బ్యాగ్ లోకి అన్ని పడేసి దాని తర్వాత 1 by 1 సర్దుకుందాం అనుకున్నా. ఆల్రెడీ అన్పాకింగ్ వీడియో అంటే నా ఫ్యామిలీ కోసం నేను ఏం తీసుకుపోయినా అనే వీడియో అయితే మీరు ఇప్పటికే చూసుంటారు కదా. ఆ 2 వీడియోస్ కి మస్తు లవ్ చూపించినారు మీరు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మస్తు మంది నా యూఎస్ రిటర్న్ ట్రావెల్ వీడియోస్ అన్ని అడుగుతున్నారు, డెఫినెట్లీ షేర్ చేస్తాను. అసలు వీడియోస్ షేర్ చేస్తానా లేదా అనే డౌట్లు మాత్రం పెట్టుకోకండి, 100% చేస్తాను. అసలుకైతే ఈ వీడియోతోనే స్టార్ట్ అవుతున్నాయి మళ్ళీ నా ట్రావెల్ బ్లాగ్స్ గానీ, అంటే దాని రిలేటెడ్ ఎవ్రీథింగ్ మీతో షేర్ చేసుకోవడం. మధ్యలో నేను 1.5 month బ్రేక్ తీసుకున్నా కదా లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయడం నుంచి. అట్లనే షార్ట్ వీడియోస్ కూడా నేను ఆల్మోస్ట్ ఒక 2 weeks అప్లోడ్ చేయలేదు మధ్యలో. ఐ నో మీరు అప్పటి నుంచి ఈ వ్లాగ్స్ అండ్ వీడియోస్ అన్ని అడుగుతున్నారు పోస్ట్ చేయమని చెప్పి, బట్ ఐ రియలీ వాంటెడ్ దట్ క్వాలిటీ టైం విత్ మై ఫ్యామిలీ నేను రిటర్న్ వచ్చే లోపు. సో బ్రేక్ తీసేసుకొని తిన్నా, తిరిగిన, ఫ్యామిలీతో స్పెండ్ చేసిన నా హార్ట్ ఫుల్ గా. మళ్ళీ యూఎస్ వచ్చేసిన తర్వాత తిరిగి వెళ్లే వరకు కావాలనుకున్న టైం రాదు కాబట్టి ఐ జస్ట్ వాంటెడ్ టు టేక్ సమ్ టైమ్ ఆఫ్ అండ్ లివ్ ఇన్ ద మూమెంట్. అండ్ యు నో వాట్ ద ఫనీ పార్ట్ ఇస్, అంటే ఇప్పుడు ట్రిప్ మొత్తం అయిపోయిన తర్వాత నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే నాకు అనిపిస్తుంది అక్కడ బ్యాగ్ ప్యాక్ చేసే భవ్యకి అసలు తెలీదు వాట్ షీ ఈస్ అబౌట్ టు ఎక్స్పీరియన్స్ ఇన్ ఇండియా. లిటరలీ ఎవ్రీ మూమెంట్ వాజ్ జాయ్. నేను ఫ్లైట్ ల్యాండ్ అయ్యి అంటే నా ఫ్యామిలీని మీట్ అయినప్పటి నుంచి మళ్ళీ నేను రిటర్న్ రావాల్సిన డే వచ్చే వరకు. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ మన సబ్స్క్రైబర్స్ నుంచి మస్తు మందిని కలిసే ఛాన్స్ వచ్చింది నాకు. అందరూ చాలా స్వీట్ గా మస్తు మంచిగా మాట్లాడినారు. అంటే నేను ఇండియా వచ్చే ముందు దిస్ సైడ్ ఆఫ్ మై లైఫ్ నేను అస్సలు ఆలోచించలేదు. అంటే ఐఎమ్ డూయింగ్ సంథింగ్, జనాలు వచ్చి నన్ను గుర్తుపడతారు, మాట్లాడుతుండొచ్చు అని అసలు నాకు తట్టనే తట్టలే. నాకైతే మస్తు మంచిగా అనిపించింది ప్రతి ఒక్కరు అంతా మంచిగా మాట్లాడుతుంటే. అండ్ అనుకున్నట్టు సబ్స్క్రైబర్స్ మీట్ కూడా జరుగుంటే ఇంకా మస్తు ఖుషి అవుతుండే నాకు. యూట్యూబ్ ఇంకా ఇన్స్టాగ్రామ్ లో మీటప్ గురించి పోల్ పెట్టినప్పుడు more than 8,000 votes వచ్చినాయి. అందులో 5,000 to 6,000 పీపుల్ కలవాలనుకుంటున్నామని పోల్ పిక్ చేసినారు. దాంతో పాటు 50,000 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత మీటప్ ప్లాన్ చేయమని చాలా ఓట్స్ వచ్చినాయి. నాకు కూడా అదే అనిపించింది, అంటే 50,000 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత అయితే ఒక సెలబ్రేషన్ మీట్ లా ఉంటది కదా అని. సో ఫర్ టైం బీయింగ్ వదిలేసి మన యూట్యూబ్ ఫ్యామిలీ 50,000 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయిన తర్వాత మీటప్ ప్లాన్ చేద్దాం అనుకుంటే ఆ మూమెంట్ ఏమో నేను యూఎస్ వచ్చి 2 weeks ముందే జరిగింది. అప్పటికే నేను షాపింగ్ ఇంకా రిటర్న్ వర్క్స్ లో నెక్ డీప్ ఉన్నా. ఎట్లా చేయొచ్చు అన్నప్పుడు ఆలోచిస్తే అనిపించింది ఈ లాస్ట్ మూమెంట్ హరీలో జనరల్ మీటప్ ప్లాన్ చేసిన అందరితో ప్రాపర్ గా టైం స్పెండ్ చేసే ఛాన్స్ ఉండదు కాబట్టి ఒక 5 సబ్స్క్రైబర్స్ ని లంచ్ కి తీసుకెళ్తే వాళ్ళతో పర్సనల్ గా కనెక్ట్ అయ్యే ఛాన్స్ వస్తుంది కదా అనిపించింది. అండ్ దాట్ మీట్ వాజ్ అమేజింగ్. అప్పుడు అనిపించింది ఇంకా ఎక్కువ మందిని మీట్ అయ్యే ఛాన్స్ ఉండింటే ఇంకా బాగుండేదని. సో నా నెక్స్ట్ విజిట్ లో ప్రాపర్ ప్లానింగ్ తో ఇంకా ఎక్కువ మందిని మీట్ అయ్యేలా చూస్తా. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఇంకా నా ప్యాకింగ్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ బ్యాగ్ లో నుంచి సామాన్ అంతా తీసి, అంటే ఆ ఎథ్నిక్ వేర్ అంతా తీసి స్టోరేజ్ బిన్ లో పెట్టేసిన కదా, దాంట్లోకి ఒక సైడ్ బట్టలు అంటే కింద టీ షర్ట్స్ అవన్నీ పెట్టేసి దానిపైన నేను చాక్లెట్స్, బిస్కెట్స్ లాంటివి పెట్టినాను. ఇంకొక సైడ్ ఏమో మాయిశ్చరైజర్స్. ఆ మాయిశ్చరైజర్స్ ని నేను టేప్ తో సీల్ చేసి కవర్ లో ప్యాక్ చేసి పెట్టాను, మళ్ళీ లీక్ అయ్యే ఛాన్స్ ఉండకుండా. ఇంకా పెయిన్ రిలీవింగ్ క్రీమ్స్, పేరు చెప్పనులేండి, పాపులర్ గా యూఎస్ నుంచి ఇండియాకి తీసుకెళ్లే పెయిన్ రిలీవింగ్ క్రీమ్. కాల్షియం సప్లిమెంట్, అమ్మ కోసం నేను తీసుకున్న వాచ్, ఆ వీడియో కూడా షేర్ చేసిన కదా, చాలా లవ్ చూపించినారు దానికి కూడా. వాటితో పాటు బ్యాగ్స్ ఇంకా షూస్ పెట్టుకున్నా. ఇంక ఇక్కడనేమో నా కోసం ఏమైనా బట్టలు ఆర్డర్ చేసుకుందామని చెప్పి, అంటే నేను చాలా తక్కువ తీసుకెళ్ళినా నా వేసుకోవడానికి, సో నా కోసం ఏమైనా ఆర్డర్ చేసుకుందామని చెప్పి మింత్రాలో చూసినాను. అట్లా ఒక గంట సేపు ఎత్తికి కొన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. బట్ ఆర్డర్ చేసే ముందు అనిపించింది ఇప్పుడు నేను ఆర్డర్ చేస్తే నోటిఫికేషన్ వెళ్ళేది చెల్లికి, మళ్ళీ దానికి డౌట్ వస్తే ఎట్లా అని. మోస్ట్లీ డౌట్ ఏం రాదు, బట్ జస్ట్ ఇన్ కేస్ ఛాన్స్ తీసుకోవడం ఎందుకు అన్నట్టు జస్ట్ నేను దాన్ని కార్ట్ లో యాడ్ చేసుకుని పెట్టుకున్నాను. వన్స్ ఇండియా వెళ్ళిన తర్వాత ఇంకా ఆర్డర్ చేసుకున్నా. దానికన్నా ముందే సెకండ్ బ్యాగ్ లో ఉన్న బట్టలని కూడా తీసేసినాను. బట్ అవి పెట్టడానికి స్టోరేజ్ బిన్ లేదు కాబట్టి నేను ప్రస్తుతానికి అన్నట్టు సోఫాలో పెట్టేసిన. వన్స్ నా హస్బెండ్ ఆ స్టోరేజ్ బిన్స్ తెచ్చిన తర్వాత దాంట్లోకి సర్దిద్దామని సెకండ్ బ్యాగ్ లో కూడా కొన్ని బట్టలు, చాక్లెట్స్ అట్లాంటివన్నీ పెట్టి, మళ్ళీ ఎందుకో తెలియదు కానీ ఫస్ట్ బ్యాగ్ ఓపెన్ చేసి దాంట్లో నుంచి బ్యాగ్స్ తీసి దీంట్లో పెట్టడం, చాక్లెట్స్ తీసి దాంట్లో పెట్టడం, ఏదో మొత్తం రీఆర్డర్ అంతా చేసినాను. వీటన్నిటి మధ్యలో బ్యాగ్ వెయిట్స్ చెక్ చేసుకుంటూ కొంచెం రీఆర్డరింగ్ అంతా చేసినాను సెట్ అయ్యేలాగా. ఎట్లనన్నా ఆ రోజే ప్యాకింగ్ అంతా ఫినిష్ చేసేద్దాం అన్నట్టు కూర్చున్నా గానీ ఇంకా కొన్ని సామాన్లు తెచ్చేది ఉండే కాబట్టి ప్యాకింగ్ అంతా కంప్లీట్ గా అవ్వలేదు ఆ రోజు. ప్రస్తుతానికైతే ప్యాకింగ్ అయిపోయింది గైస్. అంటే లాస్ట్ మినిట్లో చేంజెస్ ఉంటాయి కదా, అండ్ ఒక 2-3 ఐటమ్స్ కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నాం. సో రేపు ఇంకా టైం ఉంది కాబట్టి అవి కూడా తీసుకొచ్చి మళ్ళీ వెయిట్ అంతా కొంచెం అడ్జస్ట్ చేయాలి. ఇల్లు అయితే అసలు కంప్లీట్ మెస్ చూసినారు కదా మీరు వీడియోలో. ఇంకా రేపటికి ప్యాకింగ్ కూడా కంప్లీట్గా అయిపోతుంది కాబట్టి అన్నీ సార్ట్ చేసేసుకొని పెట్టేయాలి. యాక్చువల్లీ కొన్ని బాక్సెస్ కావాలి, సో రేపు కాస్కో వెళ్దాం అనుకుంటున్నాము. అవి తీసుకొచ్చిన తర్వాత ఇంకా అన్ని సార్ట్ చేయడానికి ప్రాపర్గా సెట్ అవుతుంది. రేపైతే పక్కా క్లీన్ చేయాలి. ఇట్లనే చూస్తుంటే అయితే చిరాకు వచ్చేస్తుంది, ఇంకా అసలు ఉండలేను. సో ఈ రోజుకి ఇంకా అడ్జస్ట్ అయిపోయి రేపు క్లీన్ చేసుకుందాం అనుకుంటున్నా. అసలు ఈ పనులన్నీ చేస్తుంటే ఇట్ ఆల్ ఫీల్స్ సో రియల్ గైస్. ఇప్పటి వరకు ఎప్పుడు వస్తుంది ఆ మూమెంట్, ఇంకా టైం ఉంది ఇంకా టైం ఉంది అనే ఫీలింగ్ ఉంది, కానీ ఇప్పుడు ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ 3 days. అంటే లైక్ ఎంత వెయిట్ చేస్తున్నానో, ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. మీరైతే ఈ పాటికి ఆ వీడియో చూసినారు కదా, అందరివి ఫుల్ ఖుషి ఖుషి రియాక్షన్స్ ఉండుంటాయి. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ దట్ వీడియో. సరే మళ్ళా నేనైతే మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. మీకు ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్
సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ మరి.